జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత. తాను కూడా పవన్ ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పవన్ చెప్పినట్టు పిఠాపురంలో మెజార్టీ కోసమే ఎన్నికలు జరుగుతున్నాయని, అది వంగా గీత మెజార్టీ కోసమే అని అన్నారామే. పవన్ కళ్యాణ్వి దింపుడు కళ్యాణ్ ఆశలని విమర్శించారు వంగా గీత. ఇద్దరు రెండు పార్టీల తరఫున అభ్యర్థులు. ఆయన మా పార్టీలోకి వచ్చేయండి, మా జగన్ గారికి ప్రజల జనం గుండెల్లో ఉన్న జగనన్నతో సపోర్ట్ చేయండి అంటే ఏమైనా బాగుంటుందా చెప్పండి. రాజకీయంగా పోటీ చేస్తున్నాం, పోటీ గురించి మాట్లాడాలి, ప్రజల గురించి మాట్లాడాలి. ఆయన 2 ఇష్యూస్ పవన్ కళ్యాణ్ గారు 2 ఇష్యూస్ చెప్పడం జరిగింది. ఒకటి లక్ష ఖర్చు పెడతారు అని. ఈ డబ్బులు గొడవ ఏంటి? ప్రజలంటే వాటర్ అంటే ఎంత పవిత్రంగా చూడాలి, వాటర్ అంటే ఎంత ఎన్ని అంచనాలు వేసుకుని ఓటేస్తారు. వాటర్ మనస్తత్వం ఎవరికైనా తెలుసుకోవాలి. వాటర్ మనస్తత్వం ఏంటనేది కేవలం వాటర్ని ఓట్ల కింద డబ్బుల కింద చూడటం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. వంగా గీతపై పవన్ నిన్న ఏమన్నారో ఓసారి చూద్దాం. వంగా గీత గారిని కూడా మీరు తెలుసో, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు ఆవిడ. సో దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే కాకినాడ పార్లమెంటు కూడా మనదే.